ఉన్నటువంటి పరిస్థితిలో లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. వాళ్ళు ఏదైతే కొత్త 5 రకాల బీర్లు తీసుకొచ్చిందో అవన్నీ కూడా మధ్యప్రదేశ్ లో వాటిని నిషేధించారు. బీర్ కంపెనీ తాగి 20 మంది అక్కడ చచ్చిపోయింది అక్కడ మధ్యప్రదేశ్ లో. సో అప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఈ యొక్క ఏదైతే కంపెనీ ఇప్పుడు వస్తున్నాయో ఆ కంపెనీని బహిష్కరించారు. వడ్ల కొనుగోలు స్కామ్ బయటపడ్డది. మళ్ళీ మొన్న కూడా ఆదిలాబాద్ జిల్లాలో రైతులను విత్తనాలు కొనడానికి పోతే పత్ర రైతులను లాఠీ చార్జ్ కొట్టి కూడా ఈ ప్రభుత్వం అనార్థికమైన చర్యలు తీసుకుంటుంది. సో ఇవన్నీ మళ్లించడానికి కోసము రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త నాటకం ఆడి ఈ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి తెర మీద తీసుకొచ్చి పబ్లిక్ ని మళ్లించడానికి కోసము పబ్లిక్ ఎప్పుడు కానీ మేము ఇచ్చిన హామీలు 6 గ్యారంటీల హామీలు 421 మాటలు ఏదైతే చెప్పినో వాటిని మేము నెరవేర్చలేం. కాబట్టి ఎప్పుడు కూడా పబ్లిక్ ని డైవర్ట్ చేయాలంటే కేసీఆర్ గారి గురించి వార్తలు వస్తేనే పబ్లిక్ చూస్తారు. ఎవరి గురించి రాసినా కూడా పబ్లిక్ వినరు. కాబట్టి ఈ కేసీఆర్ గారి యొక్క స్టార్ ఇమేజ్ ని నెగటివ్ సైడ్ వాడుకోవాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారి కంపెనీ ఆడుతున్న డ్రామా దీనికి తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. కాబట్టి మేము ఇటువంటి పిచ్చి పిచ్చి చేసేది మానుకొని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి అదేవిధంగా వెలిచారు రాజేంద్ర గారికి చెప్తున్నాం.